శనివారం 4వ తేదీ సాయంత్రం గజల్ లెజెండ్ శ్రీనివాస్ గారి యొక్క కార్యక్రమం ఉంది. వారు 3 సార్లు గిన్నిస్ రికార్డు పొందటం అయింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ అడ్మిరల్ కె శ్రీనివాస్, డైరెక్టర్ జనరల్ నేవీ ప్రాజెక్ట్స్ రావడానికి అంగీకరించారు. గౌరవ అతిథిగా అమర్ మాలక్ అని, వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బోరా ముస్లిమ్స్కి గురువు గారు. వాళ్ళ ఏంటంటే వాళ్ళ ట్రెడిషన్ చూసినప్పుడు మామూలు వాళ్ళకి ఎంత తేడా అని ఉంటుందంట. అంత లిబరల్గా ఆయన అంటే అన్ని మతాలని గౌరవిస్తూ రామకృష్ణ మిషన్కి కూడా వెళ్తారు. వాళ్ళది నాగ్పూర్లో హెడ్ క్వార్టర్గా ఉంది. అంటే మతాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు అది మానవులకి మంచి జీవన విధానాన్ని అందించేదే. అది తెలుసుకున్న వాళ్ళంతా ఒకే రకంగా ఉంటారు. శ్రీనివాస్ గారు అయితే ఒక 50 పైన లాంగ్వేజెస్లో ఈ గజిల్స్ని ప్రపంచవ్యాప్తంగా ఆయన తెలియజేశారు. ఆయన మన ఆంధ్రప్రదేశ్కి, తెలుగువారికి గర్వకారణం. ఆయన ఏ లాంగ్వేజ్ అయినా ఆ లాంగ్వేజ్లోనే మళ్ళీ ఈ గజిల్ని పాడగలిగిన సమర్థవంతులు. మీరు ఇది విశేషంగా తెలియజేసి వారి యొక్క గజిల ఆనందాన్ని మన విశాఖ ప్రజలందరూ పొందేటట్లుగా ప్రోత్సహించమని కోర్సు సెలవు తీసుకుంటాం. ఇది 40వ సంవత్సరం స్థాపించి అనేక మంది పెద్ద కళాకారుల్ని, చిన్న కళాకారుల్ని ప్రతి ఒక్కరిని వేదిక మీద తీసుకొచ్చి విశాఖ వాసులకి పరిచయం చేయడమే ముఖ్య ఉద్దేశంగా, కళల్ని ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశంగా చేస్తున్నది విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ. ఈ అకాడమీ ఆగస్టులో చేసే ఫెస్టివల్ కాకుండా సంగీతం వాళ్ళకి సంగీత కళాభారతి అని, నాట్యం వాళ్ళకి నృత్య కళాభారతి అని, నాటకం వాళ్ళకి నటరంగ కళాభారతి అని, అలాగే సాహిత్యం వాళ్ళకి సాహిత్య కళాభారతి అని బిరుదుతో సత్కరించి విశాఖవాసులందరికీ కూడా పరిచయం చేస్తుంది విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ. ఆ కోవలోనే ప్రప్రథమంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గజల్ గాత్ర విద్వాంసులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ డీలిట్, ఆయనకి గజల్ కళాభారతి అనే బిరుదుతోటి 4వ తారీఖు సాయంత్రం విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ సత్కరించబోతోంది. దీనికి ముఖ్య అతిథులు వస్తున్నారన్న సంగతి మా అధ్యక్షుల వారు ఆల్రెడీ తెలియజేశారు. ఈ గజల్ శ్రీనివాస్ గురించి చెప్పాలంటే 40 సంవత్సరాలుగా గజల్స్ పాడుతూ తెలుగుని ప్రాశస్త్యం తీసుకొస్తున్న ఏకైక వ్యక్తుల్లో, ప్రథమ వ్యక్తుల్లో ఈయన ఒక ఏకైకడని చెప్పుకోవచ్చు. అలాగే విశ్వవ్యాప్తంగా కొన్ని వేల గజల్ కార్యక్రమాలు చేసిన విద్వాంసుడు. 150 భాషల్లో, మా రాజావారు చెప్పినట్టుగా ఏ దేశం వెళ్తే ఆ దేశం భాషలో గజల్స్ పాడుతూ వాళ్ళందరినీ ఆకట్టుకొని మన ఇండియాని, ఆంధ్రప్రదేశ్ని, తెలుగుని ప్రచారం చేస్తున్న ప్రచారకర్త ఎవరు అంటే గజల్ శ్రీనివాస్. అలాగే 3 సార్లు వివిధ రంగాల్లో గజల్స్లోనే వివిధ స్థానాల్లో ప్రపంచ రికార్డు పొందినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ గజల్ శ్రీనివాస్. అలాగే సేవ్ టెంపుల్స్ అని భారతదేశంలో టెంపుల్స్ చాలా డిమాలిష్ చేసేస్తున్నారు రకరకాల వాళ్ళు. అవన్నీ మనకు అప్రస్తుతం అనుకోండి. కానీ దేవాలయాలు సేవ్ చేయాలంటే ఒక ఉద్యమాన్ని చేయాలి. ఆ ఉద్యమాన్ని ప్రారంభించి దేశవ్యాప్తంగా చేస్తున్న మరొక గొప్ప వ్యక్తి ఎవరు అంటే మన గజల్ శ్రీనివాస్. 365 రోజుల్లో రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత వీటన్నిటి కూడా చక్కటి గాత్రంలో అన్ని 13 నిమిషాలు 14 నిమిషాల్లో నిడివిలో వచ్చేటట్టుగా శ్లోకాలు ఎంచుకొని భక్త పోతన కానీ, వాల్మీకి రామాయణం కానీ ఇవన్నీ తీసుకొని గాత్రం చేసి ప్రపంచవ్యాప్తంగా మన తెలుగుని ప్రచారం చేసినటువంటి మరొక గొప్ప వ్యక్తి ఎవరు అంటే మన గజల్ శ్రీనివాస్. ఆ మధ్యన యుద్ధం వచ్చినప్పుడు శాంతియుతంగా గాంధీయిజాన్ని ప్రాపగేట్ చేయడానికి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ ఇలాంటి ముస్లిం దేశాల్లో కూడా మన భారతీయతని పెంపొందింప చేస్తూ ప్రచారం చేస్తూ అందరూ శాంతిగా ఉండాలని శాంతి యాత్ర జరిపిన వ్యక్తి గజల్ శ్రీనివాస్. అటువంటి వ్యక్తి కాబట్టే విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కమిటీ అధ్యక్ష కార్యదర్శి మిగతా అందరూ కలిపి ఈయనకి అవార్డు ఇవ్వడం సముచితం
అని ఆలోచించి ఆయనకి గజల్ కళాభారతి అనే బిరుదుతోటి ఆ రోజుని నూతన వస్త్రాలు వాటితో సత్కరించబోతున్నాం ముఖ్య అతిథుల చేతుల మీదుగా. ఇది కాకుండా ఇంకో ప్రోగ్రాం అది అరేంజ్ చేద్దామని మేము అనుకుంటున్నాం. ఏంటంటే గజల్స్ ద్వారా యంగర్ జనరేషన్ని ఇన్స్పైర్ చేయాలి, ముఖ్యంగా స్టూడెంట్స్ని. వాళ్ళందరూ కూడా తప్పుదోవ పడుతున్నారు. ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చే టైంలో ట్రాన్సిషన్ పీరియడ్లో తప్పుదోవ పడుతున్నారు. వాళ్ళు కట్టకుండా వాళ్ళని ఒక ప్రత్యేకంగా సన్మార్గంలో రావాలి అంటే ఈ సంగీతం ద్వారా వాళ్ళని ఆకట్టుకునే ద్వారా తట్టుగా గజల్స్ పాడుతూ ఒక కార్యక్రమం చేయడానికి ఆయన అంగీకరించారు గజల్ శ్రీనివాస్ గారు. అది డేట్ చూసుకొని అది కూడా చేస్తాం. ఈ కార్యక్రమానికి మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసేదంటే మన తెలుగు ప్రాశస్తాన్ని 3 ప్రపంచ మహాసభల్ని వరుసగా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చేసిన ఏకైక వ్యక్తి, తెలుగు కోసం పాటుపడుతున్న వ్యక్తి గజల్ శ్రీనివాస్. అటువంటి వాడిని మనం సెలెక్ట్ చేసుకొని ఈరోజు ఇస్తున్నాము అవార్డు. అందరూ కూడా అధికంగా విచ్చేసి గజల్స్ విని ఆనందించి ప్రోత్సహించి విజయవంతం చేయాలని మీ అందరినీ మరొకసారి వేడుకుంటూ, ప్రోగ్రాం అయిన తర్వాత ప్రతి ప్రోగ్రాంకి ఈసారి నుంచి మేము ఏం చేస్తున్నామంటే మా కమిటీ వాళ్ళు డిసైడ్ చేసింది, అందరూ వెళ్ళడం ఇబ్బంది అవుతుంది, ఇంటికి వెళ్ళాక భోజనాలు చేసుకోవడం కష్టమని ఇక్కడ ప్రసాదం ఏర్పాటు కూడా చేస్తున్నాం. అలాగే ఈసారి కూడా అందరికీ ప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నాము. అది కూడా దృష్టిలో పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోవాలన్న బాధ లేకుండా చివరి వరకు ఉండి ఆనందించాలని కోరుకుంటూ జై శ్రీరామ్.